బంధిస్తున్నాం వానికి రక్తం రీచి వేస్తున్నాను. ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుని క్రియలు బంధిస్తూ వానికి రక్తం రీచి వేస్తున్నాం. ఓ ప్రతి చాతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, మాంత్రిక శక్తులు, మంత్ర విద్యాత్మల క్రియలు బంధిస్తూ వానికి రక్తం రీచి వేస్తున్నాం. ఆహా పెత్తడు తెలుపులు ఎనపగడలు బగలకూడదు వాటిని క్రియలు రక్తం రీచి వేస్తున్నాం. అంచక్రీస్తు లిపిదాన శక్తి బలవంతుడికి బంధిస్తూ వానికి రక్తం రీచి వేస్తున్నాం. ప్రతి మరణపు పాదాలకు శక్తి బలవంతుడికి బంధిస్తూ వానికి రక్తం రీచి వేస్తున్నాం. ప్రతి నేర పనిచేసి బలహీనపరిచి బలవంతుడికి బంధిస్తూ వానికి రక్తం రీచి వేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రతి గణసరపు శిరస్సు రోమ 16:20 ప్రకారం యేసుక్రీస్తు నామం బరడ చెతక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆత్మీయత ప్రార్థన శక్తి గల లేఖన భాగాల ద్వారా ఓ ఆత్మీయ మనోనేత్రం వెలిగించబడి ఆటంకపరిచే బలవంతుడికి యేసుక్రీస్తు నామం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం రీచి వేస్తున్నాం. ప్రజల ఆరాధన అభిషేకంకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం రీచి వేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాన్ని, తలంపుల్ని, ఆలోచనని ఓ ఆయన యొక్క థ్యాంక్ యూ లార్డ్ ప్రత్యక్షతకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి యేసుక్రీస్తు నామం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం రీచి వేస్తున్నాం. ఉర్రా బాషాగద రగోల మాందరగల బరబరబరబరబో ఉర్రా దాదా గ్రోబ్లా ద్రే గ్రీ బ్రాబ్లా ద్రో గ్రో మాంద్రా సాత్రో గ్రోబ్లా ద్రే గ్రే బ్రే ఉర్రా కరబరబరబర శబద రగోలబా ఉర్రా షగరబలబలబ అందరగరబలబర షడగరబలబరబరబ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగించి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం రీచి వేస్తున్నాం. దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం రీచి వేస్తున్నాం. ఉర్రవ షగదర బలబరబరబరబో ఉర్ర షలగదర బలబరబరబర షడగరగరగరబే ఉర్రా దా గ్రో బ్లా ద్రే గ్రీ బ్లా బ్లా గ్రో గ్రో బ్లా బ్రా షలగర బలబరబరబ ఓ లాందర షలగర బలబరబరబరబరబో ఉర్రాందర గరబలబరబరే చింతమైన నీ ఆలోచనలు, నీ తలంపులు, ఉద్దేశాలు పరిశుద్ధాత్మడ విడుదల చేస్తున్నాం తండ్రి. మీరే ఆదిని అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. జయ జెండా పట్టుకోనేదం మనం వీరులుగా నడిచెదము. జయ జెండా పట్టుకోనేదం మనం వీరులుగా నడిచెదము. వెల్లువై సాధానం చీనం ఆత్మతానే జెండా పైకెత్తడం. వెల్లువై సాధానం చీనం ఆత్మతానే జెండా పైకెత్తడం. జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా. జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా. జయ జెండా పట్టుకోలేదం మనం వీరులుగా నడిచెదము. జయ జెండా పట్టుకోలేదం మనం వీరులుగా నడిచెదము. శ్రమలొచ్చినా
శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని సిల్వ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప సంగతులు మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని మాట్లాడమని సహాయం చేయమని మీరు మాట్లాడుతుండగా వినగల చెవి గ్రహించుకునే మనస్సు చూడగల కనులు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ యొక్క యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 5 నుంచి 12వ వచనాలు ఒకసారి మనం చదువుదాం. యెహోషాపాతు యెహోవా మందిరములో రొట్టెశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చుట ఈ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని
అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ, మోయాబీలతోనూ సెయీరు సెయీరు మన్యవాసులతోనూ చేయనీయలేదు గనుక యుద్ధము చేయనీయలేదు ఇశ్రాయేలు కనుక వారిని నిర్మూలన చేయక ఇజ్రాయెల్ వారిని నిర్మూలం చేయక తొలగిపోయిరి. వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము మేము స్వతంత్రించుకొనవలనని మాకిచ్చిన నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి తోలివేటికై మమ్మను తోలివేయుటకై వచ్చి వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు. దృష్టించుము. దృష్టించుము మా దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు నీవు తీర్చవా? వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. మనం చూసినట్లయితే ఆ 13వ వచనం కూడా యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి గట్టిగా ఆమేన్ చెప్దాం. యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చాలా అత్యవసర ప్రార్థన అది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే మోయాబీలు అనేటువంటి శత్రువులు యెహోషాపాతును ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకుని చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. మోయాబీల ఆత్మల వారిని ముట్టినప్పుడు, చుట్టూ ముట్టినప్పుడు, ముట్టడి వేసినప్పుడు యెహోషాపాతు రాజు, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ, యూదా వారందరూ కలిసి శిశువులతో సహా, భార్యలతో సహా, అక్కడ చెప్పబడినట్లుగా పిల్లలతో సహా దేవుని సన్నిధిలో ఉపవాసంతో నిలవబడ్డారు. కొన్ని పరిస్థితులలో విజయాన్ని మనం చూడాలంటే, కొన్ని శత్రువుల దాడిని మనం ఎదుర్కోవాలంటే ఈ విధంగా మనం ఉపవాసం ఉండి ఆ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు అక్కడ అత్యధిక విజయాన్ని ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడో చూడండి. హల్లెలూయా. యెహోషాపాతు చేసిన ప్రార్థన అధిగమించలేని అడ్డంకులను ఎదుర్కొనబోయినప్పుడు, హల్లెలూయా, అధిగమించలేని అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు, హల్లెలూయా, నిస్సహాయతను అంగీకరిస్తూనే దేవుని శక్తిని పూర్తిగా నమ్మకం ద్వారా అని విశ్వాసం ఉంచడం ద్వారా అతను ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తాడు. ఆమె చెప్తాం. ఆ మోయాబీలు చుట్టూ ముట్టినప్పుడు అది అధిగమించలేని పరిస్థితిగా యెహోషాపాతు రాజుకి ఆ దేశ ప్రజలకు ఉంది, యూదా వారికి. గట్టిగా ఆమె చెప్తాం. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దండెత్తి వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి యెహోషాపాతు, హల్లెలూయా, తన పరిమితిని బహిరంగంగా అంగీకరించడామే. ఏం చేయాలో నాకు తెలియదు, నాకేం తెలియట్లా, చుట్టూ ముట్టిన ఈ శత్రువుల్ని ఎలా ఎదిరించాలో నాకు తెలియట్లా, అధిగమించలేని అడ్డంకుల్ని ఎలా నేను అధిగమించాలో నాకు అర్థం కావట్లా, నాకేం తెలియట్లేదు అంటున్నాడు. గట్టిగా ఆమె. కొన్నిసార్లు కొన్ని అధిగమించలేని పరిస్థితులు మనకు ఏమి తెలియని పరిస్థితిగా చూపిస్తాయి. గట్టిగా ఆమె చూద్దాం. కానీ నా కన్నులు మాత్రం నీ మీదే ఉన్నాయి అంటున్నాడు. ఏం చేయాలో తెలియదు అంటున్న అదే యెహోషాపాతు రాజు తన దృష్టి అంతా ఎవరి మీద కేంద్రీకరించాడంటే యెహోవా మీద, దేవుని మీద కేంద్రీకరించడామే. మనకి ఏం చేయాలో తెలియడం పాల్పోనప్పుడు, ఏం జరిగించాలో తెలియని పరిస్థితిలో మన దృష్టి అంతా దేవుని మీద, ఆ యూదా వారిలాగా, ఆ శిశువులాగా, ఆ భార్యలు, ఆ పిల్లలందరూ దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ఎలా నిలబడ్డారో అలా మనం చేసినప్పుడు అక్కడ దేవుడు అత్యధిక విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. యెహోషాపాతుకి తనే అంటున్నాడు, నాకేం చేయాలో ఏమి తెలియట్లా. ఆమేన్. కానీ అదే సమయంలో దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆపద అవసరత ఉన్న సమయంలో దేవుడంటే భయభక్తులు ఉన్నటువంటి నాయకుడు, హల్లెలూయా, దేవుని వైపు తిరిగి ఆయన మీదే ఆధారపడడం ఎలాగో తెలిపి ఒక మంచి ఉదాహరణ యెహోషాపాతు రాజు. ఆమేన్. అతనికి ఒక ఆపద వచ్చింది మోయాబీల ద్వారా ఆ దేశానికి. అతనికి అవసరత వచ్చింది. ఇప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితి, కానీ అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. హల్లెలూయా. కానీ అతను ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? సార్వభౌమాధికారం కలిగిన దేవుడి మీద. గట్టిగా ఆమేన్ చెప్దాం. యెహోషాపాతు అన్ని దేశాలపై దేవునికి ఉన్న అధికారాన్ని స్తుతిస్తూ ప్రారంభించాడు. అన్ని దేశాలపై నీకే అధికారం ఉంది దేవునికి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే ఏం చేస్తున్నాడంటే ఆయన గతంలో దేవుడు వారికి చేసినటువంటి మేళ్లను అన్నిటిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వర్తమానంలో చేస్తున్న వాటిని స్తుతిస్తూ భవిష్యత్తులో చేయబోతున్న వాటిని కూడా దేవుణ్ణి కొనియాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ముందు అతని నిస్సహాయతను అంగీకరించాడు. నేనేమి చేయలేను, రాజై ఉండి ఒక దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలిస్తూ నేమి చేయలేని, ఏమి తోచలేని స్థితిలో ఉన్నానో ఏ రాజు అండవు. హల్లెలూయా. ఎంత పిరికి పొందైనా, పిరికి రాజైనా
నా దగ్గర అంత సామర్థ్యం లేదని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే శత్రువు ఈజీగా ఓడిస్తాడు ఆ మాటకి. హల్లెలూయా. అవును కదా. ఇప్పుడు తన అలా నేను బాగానే ఉన్నాను అని అంటలేదు అక్కడ. నిజంగా నాకేం చేయాలో నాకు తోచట్లేదు అని అంటున్నాడు. అంటే తన నిస్సహాయతను అంగీకరిస్తున్నాడు దేవుని ఎదుట. ఆమె మనం ఏమి చేయలేనన్నటువంటి విషయాన్ని, మనకి శక్తి అంటే ఏమన్నాడు యెహోషాపాతు, మాకు శక్తి లేదు, ఏమి చేయాలో కూడా మాకు తెలియదు అంటాడు. ఆ 12వ వచనంలో గట్టిగా ఆమేన్ చెప్దాం. మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు. హల్లెలూయా. ఏం చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆమె అంటే నిస్సహాయతను అంగీకరిస్తున్నాడు అక్కడ. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. తన దృష్టి దేవుడి మీద ఉంచాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నాకేం చేయాలో పాలుపోవట్లేదు, నీ పరిస్థితిని బట్టి నీకు కూడా ఇలా ఉండి ఉండవచ్చు. ఆమె పరిస్థితుల పైన కాకుండా అతడు దేవుడి పైన దృష్టి పెట్టాడు. మనం కూడా యెహోషాపాతులాగా ఆయన ఈ గొప్ప సైన్యం నుండి ఆ గొప్ప సైన్యం మీద మనసు పెట్టలా. తరుముకుంటూ వస్తున్నా, నాశనం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నా ఆ గొప్ప సైన్యము కళ్ళెదినే కనబడుతుంది, కానీ ఆ పరిస్థితి వైపు తన దృష్టి పెట్టలా, దేవుని వైపు తన దృష్టి పెట్టాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకనే మన దృష్టి కూడా మన ముందున్నటువంటి గొప్ప సైన్యం లాంటి పరిస్థితుల మీద కదా పెట్టాల్సింది. జీవం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, అన్ని దేశాల మీద అధికారం కలిగిన దేవుడి మీద మన దృష్టి పెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకనే యెహోషాపాతు రాజు కూడా తన దృష్టిని ఎవరి మీద పెట్టాడంటే దేవుని మీద పెట్టాడు. మనం కూడా మన దృష్టిని ఎవరి మీద పెట్టాలంటే దేవుని వాగ్దానాలపై. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఒక్కడే కాదు అలా దృష్టి పెట్టింది. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి శిశువులు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ ఉపవాస దినం చాటించి వాళ్ళందరూ కలిసి ఎవరి సన్నిధిలో నిలబడ్డారో తెలుసా? జీవం కలిగిన దేవుడి సన్నిధిలో నిలబడాలి. వారు నిలబడినట్లే ఈ రోజు ఎంతమంది నిలబడగలుగుతున్నారు? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి, సామూహికంగా ఆధారపడ్డారు దేవుడి మీద. ఆయన ఒక్కడే కాదు, హల్లెలూయా, సామూహికంగా, సంఘంగా, సమూహంగా ఆధారపడ్డారు. అదే గొప్ప ఉజ్జీవం. హల్లెలూయా. ఈ దేశం, ఈ ప్రపంచం సామూహికంగా, సంఘంగా, సమాజంగా ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతారో అదే నిజమైన ఉజ్జీవం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతి ఒక్కరు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతారో, ఈ స్త్రీలలాగా, ఈ శిశువుల్లాగా, ఈ పురుషుల్లాగా, ఈ యొక్క పిల్లల్లాగా, ఆ రోజే నిజమైన ఉజ్జీవం వచ్చినట్టు. గట్టిగా ఆమేన్ చెప్దాం. స్త్రీలు, పిల్లలతో సహా యావత్ దేశం దేవునిపై ఆధారపడడంలో సంపూర్ణ ఐక్యత అక్కడ కనబడుతుంది. ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఈ ఐక్యతే ముఖ్యం. అది అపోస్తల టైంలో అంత ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళంత ఐక్యతగా సమూహంగా కూడారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లేవీయుడనే హజ్జియేల్ ద్వారా దేవుడు జవాబిస్తూ ఆ యుద్ధం మీది కాదంటున్నాడు. ఆ యుద్ధం మీది కాదు, తనదేనని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ప్రజలు విజయానికి ముందు దేవుని స్తుతించడం ద్వారా స్పందించారు. గట్టిగా ఆమేన్. విజయానికి ముందు మనం దేవుని ఏం చేయాలో తెలుసా? స్తుతించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎరికో గోడలు కూలిపోవడానికి ముందు యెహోషువ బృందం చేసిన పని ఏంటో తెలుసా? స్తుతి. హల్లెలూయా. విజయం చూశారు ఆ తర్వాత. గట్టిగా ఆమేన్ చెప్దాం. దాని ఫలితంగా శత్రువులు తమను తామే నాశనం చేసుకున్నారు. ఈ రోజు ప్రతి శత్రువు తనను తానే నాశనం చేసుకునే రీతిలో మనం దేవుని స్తుతించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే యూదా యుద్ధం చేయకుండానే విజయం సాధించింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం స్తుతించడం ద్వారా మనం యుద్ధం చేయకుండానే విజయం సాధించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ ప్రార్థన విశ్వాసులను భయపడకుండా మొట్టమొదట ప్రార్థన వైపు తిరగమని చెబుతున్నాడు. దేవుణ్ణి విశ్వసించడానికి గుర్తుంచుకోమంటున్నాడు. దేవుడు కార్యం చేయడం వరకు నిరీక్షణతో నిశ్శబ్దంగా నిలబడమని ప్రోత్సహిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆశ్చర్యపోయే సంఘటనలు గమనించామా? హల్లెలూయా. అలాగే మనం కొన్నిసార్లు ఆ విభజించబడిన రాజుల విషయంలో అయోమయానికి గురై వాటన్నిటిని మన మనసులో సరిగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. యూదా రాజులు, ఇజ్రాయెల్ రాజులు విడిపోయినప్పుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానాన్ని, మనం తెలివిని పొందుకున్నామంటే ఆ రాజుల గ్రంథం ద్వారా అనేక సత్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం ఎలా ఆధారపడాలి ఆయన మీద,
ఆయన అందుకే అంటున్నాడు, ఆయన తీర్పులు ఎంత అగమ్యమైనవి. హల్లెలూయా. ఆయన మార్గములు అంతు చిక్కనివి అంటున్నాడు. మనం చూడొచ్చు. ఆ యొక్క యెహోషాపాతు కూడా అంటున్నాడు, గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ గొప్ప సైన్యాన్ని చూసి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే, హల్లెలూయా, యెహోషాపాతు పూర్తిగా తన దృష్టిని ఎవరి మీద కేంద్రీకరించాడంటే జీవం కలిగిన దేవుడి మీద. ఈరోజు ఎందుకు చాలా విషయాల్లో మనం బలహీనం అయిపోతున్నాం అంటే మన దృష్టి పూర్తిగా దేవుడి మీద కేంద్రీకరించట్లా. మన ముందున్న గొప్ప సైన్యాన్ని చూసి భయపడుతున్నాం. మన ముందున్న గొప్ప సైన్యం మన పరిస్థితినే. మన ముందున్న గొప్ప సైన్యం మనకున్న ఆటంకాలు అడ్డంకులు ఎదిరించలేనివి. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో వారి యెహోషాపాతు తీర్మానం చేసినట్లుగా తీర్మానం చేస్తామో, హల్లెలూయా, విజయం అక్కడే కనబడుతుంది. పరిస్థితుల వైపు చూసినంత వరకు నువ్వు మోకరించలేవు. పరిస్థితుల వైపు మనం చూసినంత వరకు ప్రార్థన చేయలేం. పరిస్థితుల వైపు మనం చూసినంత వరకు దేవుని స్తుతించలేం. పరిస్థితుల వైపు ఆ గొప్ప సైన్యం వైపు చూసినంత వరకు కూడా మనం ఏ రీతిగా కూడా దేవుడి వైపు తిరగలేం. యెహోషాపాతు ముందు కూడా అదే సైన్యం ఉంది, గొప్ప సైన్యం. మనం చూసిన మోయాబీలు. హల్లెలూయా. మోయాబీ ఆత్మలన్నీ వారిని ముట్టడి వేసి లోతు వంశస్థులు వెళ్ళి గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ గొప్ప సమూహం దేవుని పిల్లలకి విరోధంగా ఉన్న లోకం. మోయాబులకి సాదృశ్యం. మోయాబులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. లోకం దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని పిల్లలకి విరోధంగా ఉన్న లోకం ఇది. హల్లెలూయా. మోయాబీల ఆత్మలో యెహోషాపాతు అంటే దేవుని ప్రజలైన యూదా వారందరినీ కూడా చుట్టుముట్టేసి ఆ దేవుని ప్రజలకు దేవుని పిల్లలకి ఈ రోజు ఈ లోకమే మోయాబీల ఆత్మలాగా చుట్టుముట్టేసి అడ్డంకులుగా నిలబడతానే. గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా మంది ఈ రోజు ఈ మోయాబీ ఆత్మలు ఎందుకు ఎదిరించలేకపోతున్నారంటే లోకం చూపిస్తున్న ఆశలు, లోకంలో ఉన్నటువంటి అంతా కూడా వారిని ముట్టడి వేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అవును, మన చుట్టూ లోకమే ఉంది, కాదనలేని విషయం. మనం లోకంలోనే ఉన్నాం. కానీ ఆ లోకం వైపు చూస్తూ ఉంటే మన పరిస్థితులు దిగజారిపోతాయి. యెహోషాపాతు చుట్టూ ఉన్నది మోయాబీల లోకం, మోయాబీల సైన్యం అనే లోకం. కానీ ఆయన ఆ గొప్ప సైన్యాన్ని చూస్తూనే భయపడిపోవాలి. హల్లెలూయా. కానీ ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ లోకాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమి తోచట్లా. అని వదిలేశాడా. కానీ ఆయన దృష్టి అదే పరిస్థితుల్లో ఎవరి మీద పెట్టాడంటే, మనం కూడా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మనకు అడ్డంగా అనిపిస్తున్నా, మోయాబీలాగా ముట్టడి వేసినా మన దృష్టి కూడా దేవుని వైపే ఉండాలి. మన ప్రార్థన దేవునితో చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. యెహోషాపాతు దృష్టి ఈరోజు దేవుని ప్రజల్లోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు ప్రార్థన విజ్ఞాపన ఈరోజు దేవుని సంఘంలోకి రావాలని, దేవుని ప్రజల్లోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషాపాతు లాంటి తీర్మానం దేవుడితో మోకరించి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి పిల్లలు గాని పెద్దలు గాని స్త్రీలు గాని అందరూ దేవాలయంలోకి రావాలి, అందరూ దేవుని సన్నిధిలోకి రావాలని ఆయన తీర్మానం చేయగానే మొత్తం దేశం యూదా దేశం మొత్తం కదిలింది. ఈరోజు అలా ఎంతో మంది కుటుంబాలు కదులుతున్నాయి, ఎంతో మంది ప్రజలు కదులుతున్నారు, ఎంతో మంది సంఘాలు కదులుతున్నాయి, ఎంతో మంది దేశాలు కదులుతున్నాయి. ఆ రోజే నిజమైన ఉజ్జీవం దేవుడు తీసుకొస్తాడు. అలా కదిలిన రోజున, అలా వచ్చిన రోజున, అలా మొరపెట్టిన రోజున బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యాలు శత్రువులు ఎదిగే దేవుడు యుద్ధం చేసి చూపిస్తాడు. నువ్వు నిలబడుతూ ఉండగానే అక్కడ విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అలా నిలబడి చూస్తూ ఉండగానే దేవుడు బలమైన కార్యాలు కళ్ళ ఎదురు కనబరుస్తాడు. మోయాబీలు తుత్తునీలుగా చేస్తాడు దేవుడు. అక్కడ ఈ రాత్రి కాల దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. మోయాబీల ఆత్మల్ని లోకంలో జరుగుతున్న క్రియలను తుత్తునీలుగా దేవుడు పూర్తిగా నిస్సత్తు చేయబోతున్నాడు, పూర్తిగా నాశనం చేయబోతున్నాడు. అయితే మన దృష్టి పరిస్థితుల వైపు కాదు, లోకం వైపు కాదు, జీవం కలిగిన దేవుని వైపు యెహోషాపాతులాగా చూపించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు మన ద్వారా. హల్లెలూయా. దుష్ట రాజులు ఎంతో మంది ఆ ఇబ్బంది పెట్టిన టయాలు ఉన్నాయి రాజుల గ్రంథాల్లో. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న నాయకుడు ఎవరున్నారంటే యెహోషాపాతు. ఏ నాయకుడికి ఏ దేవుడు అంటే భయభక్తులు ఉంటావు వాళ్ళే కాదు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ ఆ దృష్టి అడే మళ్ళిస్తారు. మన దృష్టి ఎవరి మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిస్థితుల మీద కాదు, జీవం కలిగిన దేవుడు. ఎంతసేపు నువ్వు పరిస్థితితో పోరాడగలవు? నీ ఇంట్లోనో నీ బయటో నీ సమాజంలోనో ఎక్కడో ఏలుబడి చేస్తుంది ఆ పరిస్థితి. మోయాబీలాగా చుట్టముట్టి వేసింది నిన్ను అన్ని. ఎంతసేపు దాని ముందు కూర్చుని వెళ్ళంటది వెళ్తుందా? లేదా దాన్ని పోగొట్టుకోవడానికి, దాని అడ్డంకులు ఎదిరించడానికి ఆ మోయాబీల ఆత్మని నీ దగ్గర శక్తి ఏది?
నీ దగ్గర శక్తి లేదు, ఆత్మీయంగా లేదు, శారీరకంగా లేదు, మానసికంగా లేదు. పోనీ ఎవరైనా నీ సహకరించే వాళ్ళు అన్నారా అంటే ఎవరూ లేరు. ఆమేన్. ఆయన అంటున్నాడు యెహోషాపాతు, ఇంత గొప్ప సైన్యాన్ని ఈ సమూహాన్ని జయించడానికి ఏం చేయాలో కూడా మాకు శక్తి చాలదు, ఏం చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అంటున్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన దిక్కని నీ దృష్టి దేవుడి మీదకి వస్తుందో ఆ రోజే నీ విషయాలన్నిటిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. యెహోషాపాతుకు ఒక్కడికే కాదు, యూదా దేశం అంతటికి విజయాన్ని ఇచ్చాడు. శత్రువులను నాశనం చేసే ప్రార్థన అక్కడ వాళ్ళు చేశారు. శత్రువులని పూర్తిగా వాళ్ళల్లో వాళ్ళే నాశనం తెచ్చుకునేలాగా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఆమె ముట్టనవసరంలా, నువ్వు తాకనవసరంలా, నువ్వేం చేయనవసరంలా. దేవుడు అక్కడే నీ పక్షాన నిలబడ వారిలో వారికే విభేదాలు సృష్టించి నాశనం చేస్తున్నారు. శత్రు కుయుక్తులు, శత్రు తీసుకున్న కోటలు శత్రు పడేవారు. గట్టిగా ఆమె నిస్సత్తు అయిపోయేలా చేస్తాడు దేవుడు. మోయాబీల ఆత్మలు దేవుని ప్రజల్ని ముట్టడి వేసే ఆత్మ, దేవుని పిల్లల జీవితాన్ని ఆత్మీయంగా ఎదగనీయకుండా ముట్టడి వేసే ఆత్మ. మోయాబీల ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? నేను ప్రార్థన చేయనివ్వు. మోయాబీల ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? నేను దేవుడి సన్నిధికి రానివ్వు. మోయాబీల ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? కుటుంబంతో దేవుడి సన్నిధిలో గడపనివ్వు. మోయాబీల ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? ముట్టడి వేసుకుని కూర్చుంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? హల్లెలూయా. ఎటు వెళ్తావు నువ్వు? చూడు, నీ చుట్టూ అన్ని నేనే వేసాను. హల్లెలూయా. వాడు ముట్టడి, లోక సంతానం ముట్టడి వేసింది. హల్లెలూయా. పాపపు సంతానం లోకంలో ఉన్న నేత్రాశ, జీవడము, శరీరాశ, ఇదే ముట్టడి. ఈరోజు చాలా మందికి ఉన్న ముట్టడి ఏంటి? మోయాబీల ఆత్మలు ఇవే. లోకంలో ఉన్నది ఇదే కదా. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకాశలను, ఈ శరీర ఆశలను, ఈ జీవడమ్మాలను జయించడానికి మాకు శక్తి, మా శక్తి చాలదు. కానీ ఏం చేయాలో కూడా మాకు తెలియదు. కానీ నీవే మా దిక్కు. హల్లెలూయా. ఈ శరీరాశలు జయించడానికి, జీవుడు అమ్మాలు జయించడానికి, ఈ లోకాశలు జయించడానికి, ఆ నేత్రాశలు జయించడానికి ఉన్నాడు మనకి దిక్కుగా సర్వోన్నతుడైన దేవుడు. ఆ సకల దేశాల మీద, లోకమంతటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మనం ఆయన వైపు చూసినప్పుడు ఈజీగా చేయించగలం. నీ నాటక పరిచయం ఏది అడ్డుగానే, యెహోషాపాతుకి ఏది కూడా నీకు అడ్డంకంగా నిలబడగలంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్. అది ఏ పరిస్థితి అయినా సరే ఈ రోజు పూర్తిగా దేవుడు ఆ మోయాబీల ఆత్మల క్రియలని నిస్సత్తు చేయబడదు. యెహోషాపాతు మనం చూసినట్లయితే ఆ సైన్యాన్ని చూసి భయపడ్డాడు. 3వ వచనంలో చదవచ్చు. ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలోనే 3వ వచనంలో మనం చూసినట్లయితే హల్లెలూయా 2వ వచనం కూడా చదువు. అంతలో కొందరు వచ్చంట, సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోం తామారును ఎన్గేదీలో ఉన్నారని తెలియజేసిరా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి చాలు జనులు వచ్చిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. చూడండి, యెహోషాపాతు రాజు యూదా రాజు దగ్గరికి కొంతమంది వచ్చి అంటున్నారు, సముద్రం అవతల నుండి, సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, నీ రాజ్యం మీదకి వస్తుంది, నీ ప్రజల మీదకి వస్తుంది, చిత్తగించుము. వారు ఎక్కడున్నారు? అలానా హససోం తామార్ అని ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతుకు ఒక వార్త వచ్చింది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. రాజు ఒక్కసారిగా ఆ మాట వినంగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. యెహోవా ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆ మనుషుల దగ్గర విచారిద్దాం, ఈ రాజుల దగ్గర విచారిద్దాం, పొరుగు రాజ్యాల దగ్గరికి ఆ రాజుల సహాయం కోరదాం, ఈ పక్క రాజ్యాల్లో ఉన్న ఆ రాజుల సహాయం కోరదాం అన్నాడా? లేదా ఏ రాజు దగ్గరికి వెళ్ళాయా? ఇలా ఏదో ఒక పెద్ద సమూహం సిరియన్ నుండి ఆమేన్ చెప్తాం. అన్ని అడిగారా? గట్టిగా ఆమేన్ చెప్పు. అడగల, గట్టిగా ఆమేన్ చెప్పు. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు?
ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే త్వరగా ఎవరి దగ్గర విచారించాలనుకున్నాడు ఆయన? ఓ గొప్ప సైన్యం తరుముకుంటూ వస్తున్న సైన్యమును మనం ఓడించలేం, భయం వేస్తాం. ఆయన ఇప్పుడు భయపడుతూ కూర్చునే సమయం కాదు. ఈ భయం ఎవరికి అప్పచెప్పాలండి? ఎవరి దగ్గర విచారించాలంటే యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు ముందు మన మనస్సు నిలబుకుంటే ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలి. మనం దేవుడి దగ్గర విచారం చేద్దాం పదా అనుకుని మన మనస్సును నిలబెట్టుకుంటే అంతా ఎక్కడుందో తెలుసా? మన మనస్సులోనే. ప్రార్థన చేయాలన్నా, ప్రార్థన చేయకూడదన్నా, దేవుడి సరి రావాలన్నా, దేవుడి సరి రాకూడదన్నా, లేకపోతే ఏది చేయాలన్నా సరే, ఎవరికైనా సరే మన మనసులోనే ఉంటాం. మనం అనుకుంటాం కానీ ఆ పని ఈ పని అని. ఇవన్నీ కారణాలు కాదు. కారణాలు పనుల్లో లేదు, మనసులో ఉంది. ఆయన రాజు, యెహోషాపాతు ఒక పెద్ద రాజు, యూదా దేశానికి రాజు. ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి? అవునా? అప్పుడు ఆయన ఆలోచన చేయాలనుకుంటే రాజుగా ఎన్నో ఆలోచన భయపడుతున్నాడు. ఆయనే భయపడుతున్నాడు. సైన్యం తరుముకుంటూ వస్తున్నాడు అని చెప్పగానే భయపడుతూ అసలు ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఆడతలా ఏం చేయాలి? కొంతమంది చోట్ల భయపడినప్పుడు ఎలా ఉంటుందో సార్, కాళ్ళు చేతులు ఆడవు, మనసు ఏం పనిచేయదు, అసలు ఏం చేయాలి అర్థం కాదు. అలాంటి పరిస్థితిలోనే ఎవరున్నారో తెలుసా? ఇక్కడ యెహోషాపాతు రాజు. కొన్ని పరిస్థితులు మనుషుల్ని కూర్చోనేవో, నుంచోనేవో, నడవనేవో, తిరనేవో, పడుకోనేవో. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒక రాజు యెహోషాపాతు, యూదా దేశానికి రాజు. హల్లెలూయా. భయపడిన మాట కూడా రాశాడు ఇక్కడ దేవుడు. భయపడి ఆయన ఎవరి సాయం కోసం పరిగెత్తలేదు కానీ యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిర్ణయించుకుని మనసు నిలుపుకున్నాడు. మనం కూడా సరైన నిర్ణయాలు మనసు నిలుపుకున్నప్పుడే వస్తాయి. మన మనసు సరిగా లేనప్పుడు ఏ నిర్ణయాన్ని కూడా సరిగా మనం తీసుకోలేము. మనసు నిలుపుకోకుండా మనం పనులు అలా అలా ఆలోచించడం వల్ల దేవుడి దగ్గరికి రాలేము, దేవుడి దగ్గర మొరపెట్టలేము, ప్రార్థన చేయలేము, ఏమి చేయలేము. ఏది ఏమన్నా మనం ప్రార్థన చేద్దాం కదా దేవుడి దగ్గరికి, రాలేమా? వస్తాం. యెహోషాపాతు పని చేసింది అదే. దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? మనస్సు నిలుపుకుని. ఆయన ఒక్కడేనా? యూదా దేశం అంతటా ఏం చేశాడు? అందరూ ఉపవాసం ఉండాలి. యూదా దేశంలో ఉన్న ప్రజలు, చిన్నలు, పెద్దలు, మందలు అందరూ కూడా, పురుషులు, స్త్రీలు, శిశువులతో సహా ఉపవాసం ఉండాలి. గొప్ప సైన్యం తరుముకుంటూ వస్తుంది. అది రాజు మీదకి ఒక్కడికే కాదు, యెహోషాపాతు రాజుకు ఒక్కడికే కాదు, అందరూ సర్వనాశనం చేయడానికి ఒక సమూహం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం జయించాలంటే మనకున్న శక్తి సరిపోదు. మనకి ఏం చేయాలో కూడా ఈ టైంలో ఉన్న పాలన వచ్చేస్తున్నారు, ఆల్రెడీ ముట్టడి వేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలన్న నిర్ణయాలు తీసుకోలేము. కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఇది తినే టైం కాదు, ఇప్పుడు ఇది తాగి సుఖించే టైం కాదు, ఇప్పుడు ఏమంటారు దాన్ని ఉత్సవాలు చేసుకునే టైం కాదు, ఉపవాసం చేసే టైం. మన జీవితాల్లో కూడా ఉపవాసాలు చేసే ఖచ్చితంగా. దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే నేను సత్యం చెప్తానండి. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజల్లా నువ్వు ఉపవాసం ఉండాల్సిన అసలు ఆజ్ఞ ఏమైపోతుందో కూడా అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను. కొన్నిసార్లు ఎలా ప్రేరేపిస్తాడండి, ఈ రోజులన్నీ అంట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ నువ్వు లోబట్టి అద్భుతాలు చూస్తావు. అసలు ఎందుకు ఉంచాడు అనేది నీకు తర్వాత అర్థమవుతుంది, లేకపోతే అప్పుడే చూపిస్తాడు, లేకపోతే జరుగుతున్నప్పుడే కనబడుతుంది. అలా మన జీవితాల్లో ఉపవాస దినాలు మన ఆశీర్వాదానికి, మనతో ఉన్న వాళ్ళ ఆశీర్వాదాలకి, మనతో ఉన్న వాళ్ళ బాగోగులకే దేవుడు ఉండమంటాడు. ఉపవాస దినం అంటే ఏంటో తెలుసా? ఒక కీడు, ఒక తెగులు, ప్రమాదాలు తప్పించే దినాలు. నీ అవసరతలన్నింటినీ కూడా, అత్యవసర పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఆ టైంలో అన్ని పరిస్థితులు అనుకూలపరిచే మార్గాలు తెలుస్తాయి. అయ్యా ఇది చాలా అత్యవసర పరిస్థితి అయ్యా, నాకు శక్తి సరిపోదు నాయన, నాకేం చేయాలో కూడా తోచట్లేదంటే రానొస్తుంది. నేను ఒకటే చేయాలని నిర్ణయించుకున్నాను, నీ సన్నిధిలో మోకరిస్తాను. నా మనసు నీ మీదే కేంద్రీకరించు. ఏది నేను ఆలోచించదలుచుకున్నాను. ఈ అత్యవసర పరిస్థితిలో నువ్వే నాకు దిక్కు. నా బిడ్డలకి నువ్వే దిక్కు, నా సంఘానికి నువ్వే దిక్కు, నా దేశానికి నువ్వే దిక్కు. ఎవరమా ఇలా అత్యవసర పరిస్థితుల్లో దేవుడే దిక్కని పరిగెత్తుతుంది? నువ్వు పరిగెత్తుతున్నావా దేవుడే దిక్కని యెహోషాపాతులాగా? అయితే నీ పరుగు వ్యర్థం కాదు, నీ ప్రయాస వ్యర్థం కాదు. ఈ రోజు ఇలా ఎవరైతే దేవుడి సన్నిధిలో మనసు నిలుపుకుని విచారణ చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో ఎలా ఉంటారో తెలుసు. ఉపవాస దినాన్ని అక్కడ ఆయన సాటించాడు. ఇక్కడికి ఆమె చూద్దాం.
యూదా వారు యెహోవా వల్ల సహాయం వేడుకోవాలి దానికి కూడుకున్నారు. ఆమె ఇంట్లో అక్కడ ఆ ఇంటికి వెళ్ళి కంగారు పడ్డారా? తెలిసిపోయింది, యూదా దేశం అందరికీ తెలిసిపోయింది. రాజు చెప్పేశాడు, అందరితో చెప్పించేశాడు. టమ్కేచ్చి హల్లెలూయా. అమ్మో గొప్ప సైన్యం తరుముకుండా వస్తున్నారంటే ఈ ఊరుని విరిచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు వాళ్ళు. లేకపోతే ఇంకో వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం అని జనాలు ఏమైనా కూడారా? వాళ్ళు ఎక్కడ కూడారా రాయబడిందో తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి దేవుడే ఈ విపత్తు నుండి మనం విడిపించగలడని వారందరూ దేవుడి వల్ల సహాయం పొందుకోవడానికి ఆయన వేడుకోవడానికి అందరూ కూడుకున్నారంట. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు వీళ్ళందరూ? చూడండి, అక్కడ యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యన నిలబడి హల్లెలూయా. ఎక్కడ కూడారు? యూదా పట్టణంలో వచ్చిన ప్రజలందరూ దేవుని మందిరంలో కూడారు. హల్లెలూయా. ఆయన మందిరంలోకి కూడి వాళ్ళందరూ దేవుడు సహాయాన్ని అడుగుతున్నారు. ఈ గొప్ప సైన్యాన్ని దేవుడు ఆలకిస్తాడు, ఆలకించాడు. ఖచ్చితంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన మందిరంలో చేయబడుతున్న ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఒక సమాజంగా కూడే ప్రార్థన నిజమైన ఉద్యోగం. ఒక జనాలందరూ ప్రజలందరూ కూడి దేవుని మందిరంలోకి వచ్చి ఏ రోజైతే ప్రార్థన చేస్తారో అదే నిజమైన ఉద్యోగం. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు అంటున్నాడు, ఆ యెహోషాపాతు టైంలో ఉజ్జీవాన్ని రగిలించాడు. వాళ్ళందరూ వెళ్ళి వేడుకుంటున్నారు, ప్రభువా నీవే సహాయం చేయాలని ఆయన స్తుతిస్తున్నారు. 6వ వచనం మనం చదివాము, ఎంతవరకు 12వ వచనం వరకు చాలు. వాళ్ళు స్తుతించారు. మొట్టమొదటి ఏం చేశారు తెలుసు? వాళ్ళు మొట్టమొదటిగా ఆయన స్తుతించారు. నువ్వు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుని ఏలే దేవుడు నీవే, రాజ్యమును ఏలేవాడు నీవే, నువ్వు బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదు. మామూలు మాటలు కాదు, అక్కడ వస్తున్నాడు. దేవుణ్ణి పొగుడుతున్నారు, జీవం కలిగిన దేవుణ్ణి ఎత్తిపడుతున్నారు, జీవం కలిగిన దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఈ మాటలతోనే వాళ్ళు విజయాన్ని అందుకొచ్చుకున్నారు. ఆ మాటలు అంటుంటేనే దేవుడు బలం వారికి వచ్చేసాడు. దైవ బలం వారి మీదకు కుమ్మరించబడింది. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఈ నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడు నీవే. గట్టిగా ఆమె చెప్దాం. ఈ నువ్వు ఇచ్చిన ఈ దేశాన్ని మరలా శత్రువులు చుట్టుముడుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. అందులో వారు నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం మీద నీ ఎదురు నిలవబడి చూడండి, ఏ దేశానికైనా ఏ ప్రజలకి అయినా కీడొస్తే, ఏదైనా యుద్ధం వస్తే, ఏదైనా తీర్పు వస్తే, ఏదైనా తెగులు వస్తే, ఏదైనా కరువు వస్తే అప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి మందిరం ఎదుట నిలబడి వారికి వచ్చిన శ్రమలో దేవుడికి ఆమేనా ఆయన ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకున్న దేని నుండి రక్షిస్తాడు? అక్కడున్న కీడు నుంచి, అక్కడ వచ్చే యుద్ధం నుంచి, అక్కడ వచ్చే తెగుల నుంచి, అక్కడ వచ్చే కరువు నుంచి, అక్కడ నుంచి వచ్చే తీర్పు నుంచి నువ్వు రక్షిస్తావని. ఆమె నీ నామ ఘనత ఆమె అసలు ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించింది అందుకో. నీకు అర్థమవుతుందా? ఎక్కడో కూర్చుని కీడు వచ్చింది అంటున్నావు, ఎక్కడో కూర్చుని తెగులు వచ్చింది అంటున్నావు, ఎక్కడో కూర్చుని కరువు వచ్చింది అంటున్నావు, ఎక్కడో కూర్చుని ఇంకేమంటున్నావు తీర్పు వచ్చింది అంటున్నావు. అక్కడ తీర్పు తీర్చబడదు, అక్కడ కరువు తీర్చబడదు, అక్కడ నీకున్నటువంటి ఆ యొక్క తెగులు తీసివేయబడదు. ఇక్కడ నీ తెగులు తీసివేయబడేస్తాడు, ఇక్కడ నీ కరువు తీసివేయబడేస్తాడు, ఇక్కడ నీ యొక్క పరిస్థితులన్నీ చక్కబెట్టబడేస్తాడు. అందుకే ఆయన నామ ఘనత కొరకు కట్టే నీ పరిశుద్ధ స్థలాన్ని. నువ్వేమో ఆ బయటే కూర్చుంటున్నావే, ఆ వెలుపులే ఉంటున్నావే. ఈ తెగులు ఎలా పోతుందా? ఈ కరువు ఎలా తీర్చబడుతుందా? ఈ తీర్పు ఎలా తీర్చబడుతుందా? ఎవరు న్యాయం ఎవరు చేయరు నీకు అక్కడ న్యాయం, ఎవరు నిలబడరు నీ పక్షాన, ఇక్కడ నీ పక్షాన నిలబడేవాడు, ఇక్కడ నీకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు, ఇక్కడ నీకు తీర్పు ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఇక్కడ నీ కరువుని తీర్చి సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు రమ్మంటున్న స్థలం ఏంటో, దేవుడు రమ్మంటున్న స్థలం నిలబడాల్సిన
దేవుని అక్కడ ఉన్న పట్టణస్తులందరికీ ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు. ఆమె అక్కడున్న పట్టణంలో ఉన్న ప్రతి పట్టణంలో యోధా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి. యెహోషాపాతు రాజుకి ప్యాలెసే ఉంది. ఏ అందులో కూర్చుంటే వాళ్ళకి తెగులు పోదా? ఆయనకి ఆ ప్యాలెస్ లో కూర్చుంటే ఆ కరువు పోద్దా అనుకోలేదే. నేను నా అంతఃపురంలో కూర్చుంటే నాకు ఈ తీర్పు తీర్చబడద్దని ఆయన అనుకున్నాడా? లేకపోతే నా అంతఃపురంలో కూర్చుంటే ఈ తెగులు కొట్టివేయబడద్దు అనుకున్నాడా? ఏ అంతఃపురంలో ఏం తక్కువ? ఏం లేదు అక్కడ. అంతఃపురంలో దేవుని సన్నిధి, భోగభాగ్యాలు ఉన్నాయి, కావలిస్తే ఆర్డరింగ్ అన్ని వచ్చేవి ఉన్నాయి. ఎవరు లేరు తెలుసా అక్కడ? దేవుని సన్నిధి. అది ఎవరికి తెలుసా? యెహోషాపాతు తెలుసు. ఆయన అంతఃపురం వదిలించాడు. ఎక్కడ తెలుసా? పరిశుద్ధ రాజు, ఆ దేశానికే రాజు. రాజే అంతఃపురాన్ని భోగభాగ్యాలు సుఖభోగాలు ఉన్న ఆ ప్యాలెస్ నుంచి మందిరానికి వస్తే ప్రజలు పరిగెత్తుకుంటారా? వాళ్ళ గృహాలు విడిచిపెట్టి పరిగెత్తుకుంటారా? ఎప్పుడైతే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారో అక్కడే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అక్కడే దేవుడు తెగులు కొట్టి వేశాడు. అక్కడే దేవుడు కీడు చేశాడు. అక్కడే దేవుడు కరువు చేశాడు. అక్కడే దేవుడు కీడు చేశాడు. ఆయనకి తెలుసు అంతఃపురంలో ఉండే దేవుని మహిమపరచడం జరగదు. ఆయనకి తెలుసు ఆయన పరాక్రమ బాహుబలాన్ని కొనియాడడం జరగదు. మందిరంలోకి వస్తే ఆయనకి తెలుసు ఆ పరాక్రమవంతుడు ఎక్కడ, ఆ బలచూరుడు ఎక్కడున్నాడు, ఆయన మహిమ కలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని తెలుసు. అమ్మో నేనే అక్కడికి వెళ్ళాను. నా దేశం మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యం ముట్టడిని తప్పించబడాలంటే నేను ఈ అంతఃపురంలో కూర్చున్నంత మాత్రం నా శక్తి చాలదు, నా దేశ ప్రజల శక్తి కూడా చాలదు. ఆయనే దిక్కు అనుకుంటే పరిగెత్తాడు. ఇప్పుడు రాజు పరిగెత్తాడు, రాజుతో పాటు రాజ్యం పరిగెత్తింది. నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? నీ తెగులు కొట్టివేయబడ్డానికి, నీ కీడు కొట్టివేయబడ్డానికి, నీ కరువు కొట్టివేయబడ్డానికి, నీ తీర్పు కొట్టివేయబడ్డానికి, నీతో ఉన్న సన్నిధిలో ఎంత విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడో, ఎంత అద్భుతాన్ని దేవుడు నీకు జరిగిస్తాడో తెలుసా? వాళ్ళందరూ ఆ మందిరంలో కూడారు. చిన్ని పసిగుడ్డులు శిశువులు రాయబడ్డారు. పాలు తాగే పసిగుడ్డులు కూడా ఆ స్త్రీలు సంకనేసుకుని వచ్చారు. సంకనేసుకుని వచ్చారు. అక్కడున్న పిల్లలతో సహా నిండిపోయింది మందిరం. మొరపెడుతున్నారు, ప్రభువా నీవే మా దిక్కయ్యా, నీవే ఈ గొప్ప సైన్యాన్ని మమ్మల్ని కాపాడగలిగేవాడు. ఎస్ మా పితరుల దేవా అని పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు, కొనియాడుతున్నారు. అయ్యా నువ్వు ఎన్ని కార్యాలు చేసావయ్యా గతంలో, మా పితరుల టైం నుండి అబ్రహాంకి స్నేహితుడిగా ఉండి ఎన్ని కార్యాలు చేసావు నాయన. అయ్యా ఈ రోజు చేస్తావయ్యా, రేపు చేస్తానే ఉంటావు. నువ్వు అంత గొప్ప దేవుడు. ఈ మాటలు మారు మ్రోగుతున్నాయి మందిరం, ఈ మాటలు కొనియాడబడుతున్నాయి మందిరం, ఈ మాటలు పొగడబడుతున్నాయి మందిరం. ఒక్క చాలని మనసు కలిగిన అలాంటి మనసు కలిగిన ఒక్క నాయకుడు, ఒక్క సేవకుడు చాలా ఆశపడతాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో. ఆ జీవితం అక్కడ దేవుడితో ముడిపడిపోతే ఆ యెహోషాపాతు అంత మందిని తీసుకొచ్చాడు దేవుడు. ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అమ్మోనీయులతో మోయాబులతో యుద్ధం చేయనివ్వలేదు ఆయన. హల్లెలూయా. ఓ దేవుడు అక్కడ నువ్వు మాకిచ్చిన స్వతంత్రించుకునే దేశాన్ని ఈరోజు శత్రువు ముట్టడి చేస్తున్నాడు. హల్లెలూయా. మాకు ప్రత్యుపకారం నీవే. హల్లెలూయా. ఇదిగో నీ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వే మాకు అయ్యా, నువ్వే తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా. ఈ యుద్ధం నువ్వే చేయాలి, ఈ యుద్ధం నువ్వే చేయాలి, ఈ యుద్ధం నువ్వే చేయాలి అన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. అక్కడ ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అతడు యెహోషాపాతు రాజుతో ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజా, యెరూషలేములో ఉన్నటువంటి కాపురస్తులారా, యూదా వారులారా, ఇదిగో మీరందరూ ఆలకించండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యానికి నువ్వు భయపడకు, జడియకు. ఈ యుద్ధం మీది
జడియుకుడి జడియుకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండెను. దేవుడు మాట ప్రకారం అక్కడ యుద్ధం దేవుడు చేశాడు. గట్టిగా ఆమె. మనకు కాదు, ఇక్కడ మాత్రం యుద్ధం దేవుడే చేశాడు. కొన్నిసార్లు మనం పోరాడాల్సిన టైం ఉండదు, కొన్నిసార్లు ఆయన పోరాడుతుంటే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన పోరాడుతూ ఉంటే, ఆయన యుద్ధం చేస్తూ ఉంటే యెహోషాపాతు ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఆ యుద్ధ పంతులు తీర్చబడిన. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, మోయాబీల ఆత్మను మనం జయించడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పిన రీతిలో ఆయన సన్నిధిలో మనం యెహోషాపాతుల మన దృష్టంతా ఆయన మీద. ఎంత భారం తీసేస్తాడో తెలుసా, ఎంత బరువు తీసేస్తాడో తెలుసా, ఎంత తేలిగ్గా చేస్తాడో తెలుసా, మనసులో ఉన్న కట్లన్నీ ఎలా తెంచేస్తాడో తెలుసా. అది యెహోషాపాతు యూదా వారందరూ ఆ మందిరంలో చూసారు. వాళ్ళకి ఆ ధైర్యం దేవుడిచ్చాడు. మనల్ని ఇలా ధైర్యపరిచేది దేవుడి సన్నిధి తప్ప మరొకటి లేదు. యెహోషాపాతు దాన్ని రుచి చూశాడు, గుర్తి ప్రజలందరినీ ఆ విధంగా దేవుడి సన్నిధితో నింపబడేలా చేశాడు. దేవుడు కోరుకుంటున్నాడు ఈ అంత్య దినాల్లో యెహోషాపాతు లాంటి నాయకులు, యెహోషాపాతు లాంటి ప్రార్థన విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. మనం అలా నడిపించబడాలి. మనతో ఉన్నవారిని కూడా అదే దృష్టితో దేవుడి వైపే మరలించేలాగా చేయాలి. మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను నీ వైపే చూస్తానయ్యా, నాకు నీవే దిక్కని, నువ్వు ఆయన వైపే చూడు, నీకు దగ్గరికి రావాల్సిన విజయం గ్యారంటీ. అలాంటి విజయాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన కుటుంబాల్లో, పిల్లల్లో, చదువుల్లో, ఎగ్జామ్స్ లో, ఉద్యోగాల్లో, వివాహాలు ఏమైనా కావచ్చు, ఆయన ప్రభువా నాకే ఇది మనకు అన్నీ తెలుసా. యెహోషాపాతు రాజు, ఆయన నాకు ఏమి తెలియదు, ఏమి తోచలేదు. నిజంగా మన ఉదయం నుండి సరైన ప్రార్థన ఏం చేయాలో కూడా నాకు తెలియదు, నాకేమీ తెలియదు ప్రభువా, మాకేం చేయాలో కూడా తెలియదయ్యా, ఎటు పోవాలో కూడా తెలియదయ్యా నువ్వు అడిగిన రోజు అప్పుడే దేవుడు అక్కడ జోక్యం చేసుకోవాలి. మనకి ఏమీ తెలియదని మనల్ని మనం పూర్తిగా ఆయన అప్పగించుకుంటామే, ఆ రోజే పూర్తిగా ఆయన బాధ్యత తీసుకుంటాడు. పూర్తిగా మనం ఆయనకి అప్పగించుకోవాలి యెహోషాపాతులాగా. ఆమె ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మోయాబీల ఆత్మను జయించడానికి యెహోషాపాతు అభిషేకంగా, మోయాబీల ఆత్మను జయించడానికి, సమూల నాశనం చేయడానికి యెహోషాపాతు లాంటి అభిషేకంతో నింపబడాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఏంటి యెహోషాపాతులో ఉన్న అభిషేకం? దేవుడే దిక్కనడమే ఆయన అభిషేకం, దేవుడి వైపు చూడడమే ఆయన అభిషేకం, దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేయడమే ఆయన అభిషేకం. గట్టిగా ఆమె చెప్తాం. యెహోవా సన్నిధిలో సాగిల పడమే ఆయనకున్నటువంటి అభిషేకం. దేవుడి వైపే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. విధేయతతో ఆయన దేవుడి వైపు చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. యెహోషాపాతు మనం చూసినట్లయితే ఆయన ఎలా దేవుణ్ణి నమ్ముకోమని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్ముకుంటే స్థిరపడతావు అంటున్నాడు. ఆయన నమ్ముకుంటే నువ్వు బలపరచబడతావు. ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే కృతార్థులు అవుతారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మోయాబీల ఆత్మను పూర్తిగా నాశనం చేయగలిగింది. హల్లెలూయా. ఇక్కడ 23వ వచనం ఒకసారి చదువు. 22, 23. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సయూరు మన్యవాసుల మీదను మాటగాండ్రను పెట్టాడు కనుక వారి హద్దులైన. ఆమె చెప్దాం. ఎవరిని పెట్టాడు దేవుడు ఇక్కడ? మాటుగాండ్రను. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? యెహోషాపాతు యూదా ప్రజలందరూ స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అంటే పరిశుద్ధ ఆరాధన చేస్తున్నారు. వారు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి మోయాబీల మీద, సయూరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టను గనక వారు హతులయ్యారు. ఏమయ్యారు వాళ్ళు? ఎలా హతులయ్యారు? చదవండి. ఇంకా అమ్మోనీయులను, మోయాబీలను, సయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవాలని పొంచి ఉండి వారి మీద పడేది. వారు సయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టిన. వారు
అన్యవాసులందరినీ వారిలో వారిని కలవరపడేలాగా పారిపోయేలాగా నాశనం చేసుకునేలా దేవుడు చేసి వారిలో ఒకరినొకరు చంపుకోవడానికి మొదలు పెట్టిరి. హల్లెలూయా. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యముతో చూడగా ఆమేన్ వారి శవములై నేలబడి ఉండిరి. ఒక్కలను తప్పించుకొనలేదు. చాలు. హల్లెలూయా. చూడండి, ఒక్కడు కూడా తప్పించుకోకుండా అందరినీ దేవుడు నాశనం చేశాడు. హల్లెలూయా. స్తుతి గీతాల్లో వెల్లడించిన నమ్మకం ద్వారా కలిగిన విజయం. హల్లెలూయా. వాళ్ళు చక్కగా స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. యూదా వారి శత్రు దళాల్లో ఈ గందరగోళాన్ని దేవుడు సృష్టించాడు, దేవుడే కలిగించాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వాళ్ళందరూ ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయేలా, శవాలయ్యేలాగా దేవుడు చేశాడు. ఆ తర్వాత యెహోషాపాతు ఏం చేశాడంటే 25వ వచనంలో యెహోషాపాతును అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారికి తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఓల్చుకునేది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున ఆ కొల్ల సొమ్మును కూర్చుకోవడానికి 3 రోజులు పట్టింది. అంటే ధారాళంగా దోచుకున్నారు. హల్లెలూయా. యుద్ధములో వాళ్ళు దోచుకోవడం కొల్ల సొమ్ము ఎలాగుందంటే ధారాళంగా. దేవుడు అన్నాడు, శత్రువు మోయాబీల ఆత్మని దగ్గర దోచుకున్న దాన్ని తిరిగి నువ్వు ధారాళంగా దోచుకునేలాగా దేవుడు చేస్తున్నావు. ఏం దోచుకున్నాడో నీ కష్టార్జితాన్ని, వాడు ఏం దోచుకున్నాడో నీ శ్రమనే, వాడు ఏం దోచుకున్నా సరే ధారాళంగా తిరిగి నువ్వు దోచుకునేలాగా దేవుడు చేసినాడు. నువ్వు స్తుతిస్తుండగానే ఇది జరుగుతుంది, నువ్వు కీర్తిస్తుండగానే ఇది జరుగుతుంది. ఈ జీవం కలిగిన దేవుడు ఆరాధిస్తుండగానే దేవుడు ఆ విధంగా చేసి చూపిస్తున్నాడు. వాళ్ళ యుద్ధం ఏం చేయాలి, ఆ దేవుడు యుద్ధం చేశాడు. వాళ్ళ శత్రువుల్లో వాళ్ళని పుడుచుకునేలా చేశాడు. వీళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ చూడంగానే శవాల్లో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో అదంతా వీళ్ళు కూర్చుకున్నారు. దేవుడు ఈ విధంగా శత్రువుల ఎదుట మనకు విజయాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా నీ కీడు దేవుడు కొట్టివేస్తున్నాడు. ఈ విధంగా నీ కరువుని దేవుడు కొట్టివేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు నీ తెగులు కొట్టివేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు నీ తీర్పు తీరుస్తున్నాడు. జరిగించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తున్నాడు. మనం చూడబోతున్నాం. యేసు నామములో చూడబోతున్నాం. దేవుడు అంటున్నాడు, ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు. ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎంత విలువైన, స్తుతి ఎంత వాళ్ళు ఏం చేశారు? అంతటా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవుని స్తుతించడం అన్నమాట. హల్లెలూయా. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరల వల్లని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళి గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? గట్టిగా ఆమేన్ చెప్తాం. శత్రువుల మీద వారికి జయము దేవుడు అనుగ్రహించాడని సంతోషం కలిగింది వారికి. హల్లెలూయా. నీ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు నీకు కావాల్సిన సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఉత్సవంతో వెళ్ళారు యూదా వారు యెరూషలేములోకి. హల్లెలూయా. వారు యెహోషాపాతు ఎలా వెళ్ళారంటే సంతోషంతో. హల్లెలూయా. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి మరలా స్వరమండలములు సితారును వాయించుచు బోర్లు ఊదుతూ వచ్చారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరికీ. చూడండి, మిగిలిన వాళ్ళందరికీ. హల్లెలూయా. అన్య జనులందరూ అంట వాళ్ళ దేవుడు వారి పక్షాన్ని నిలబడి యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు అనగానే భయం వచ్చేసి. హల్లెలూయా. అన్ని జనులకి భయం వచ్చేసి ఈ ప్రకారం అతడు దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా
యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండని గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇదే సమాధానాన్ని మన జీవితాల్లోకి, మన బిడ్డల జీవితాల్లోకి, మన పరిస్థితుల్లోకి ఆ గొప్ప సైన్యాన్ని తరిమేసి అక్కడ యెహోషాపాతుకి యూదా వారికి నెమ్మది ఎలా కలుగజేశాడు, మనకి అలా కలుగు చేశాడు. ఈరోజు మనకి ఇవ్వబడిన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, సంఘాలు నెమ్మది కలిగిన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసి గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, యెహోషాపాతు లాంటి ఆ విజ్ఞాపన, యెహోషాపాతు లాంటి దేవుణ్ణి అంటి పెట్టుకునే మనకు ఉండాలని యుద్ధ ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన కూడా యుద్ధ ప్రార్థన. యెహోషాపాతు చేసిన ప్రార్థన కూడా ఏంటి? యుద్ధ ప్రార్థన, ఉపవాసం ఉన్న ప్రార్థన. యుద్ధ ప్రార్థనకి ఎలా సిద్ధపడ్డాడు ఆయన? ఆత్మీయ యుద్ధ ప్రార్థనకి ఎలా సిద్ధపడ్డాడు ఆయన? ఉపవాసం ఉన్నాడు. తానే కాదు, తనతో ఉన్న వారందరినీ ఉపవాసం ఉండేలా చేశాడు. అందరిని దేవుని సన్నిధిలో కూడేలా చేశాడు. అందరు దేవుడే దిక్కు అని ఆయన వైపు సహాయం అందేలాగా, సహాయం పొందుకునేలాగా మొర్రపెట్టేలా చేశాడు. ఆత్మీయ యుద్ధ ప్రార్థన. హల్లెలూయా. ఆ యుద్ధ ప్రార్థన యుద్ధం చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఈ యొక్క యుద్ధ ప్రార్థనలో కూడా మన పరిస్థితులన్నింటిలో కూడా దేవుడే యుద్ధం చేసి ఆ యెహోషాపాతుకి ఇచ్చిన విజయాన్ని, యూదా ప్రజలకు ఇచ్చిన విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ధారాళంగా మనకు రావాల్సిన వాటన్నిటిని కూడా పొందుకునేలాగా శత్రువుల దగ్గర నుంచి దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. మన బిడ్డలకి రావాల్సిన వాటిని అనుగ్రహించి నడిపిస్తున్నాడు. మన తరాలకి, మన సంఘాలకి, మన కుటుంబాల, దేశ, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల, పల్లెలకు రావాల్సినవన్నీ ఆయన ధారాళంగా అనుగ్రహించి నడిపిస్తున్నాడు. మందిరాలకి రావాల్సిన వాటిని ధారాళంగా అనుగ్రహించి నడిపిస్తున్నాడు. కుటుంబానికి రావాల్సిన వాటిని ధారాళంగా అనుగ్రహించి నడిపిస్తున్నాడు. ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా, యెహోషాపాతు యూదా వారికి నువ్వు ఇచ్చిన విజయాన్ని, నువ్వు ఇచ్చిన జయాన్ని, అయా యుద్ధం వారి పక్షాన నిలబడి నువ్వు చేసి శత్రువులు వారిలో వారి కొట్టుకుని నాశనం అయిపోయిన చెదరగొట్టావయ్యా. అలాంటి కార్యాలను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నాయన మీరు నిలబడి యుద్ధం చేసి మోయాబీల ఆత్మలు, అమ్మోనీల ఆత్మ, శేయరు, మన్యమాసుల ఆత్మలు ఏలుబడి చేస్తున్న, చుట్టూ ముట్టడి వేసిన పరిస్థితులన్నీ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడిచివేస్తున్నాం. ఇప్పుడే నాశనం చేస్తున్నాం. యుద్ధము యెహోవాదే. చుట్టూ ముట్టడి వేసిన పరిస్థితులు, ఆ గొప్ప సైన్యం లాంటి పరిస్థితులన్నీ నేలమట్టమయ్యేలాగా ఏ గొప్ప, ఏ కీడులు కూడా, ఏ తెగులు కూడా, ఏ కరువులు కూడా, ఏ విధమైనటువంటి తీర్పులు కూడా లేకుండా పూర్తిగా నిశ్శబ్దం చేసిన ఈ ఆత్మీయ ప్రార్థనలు, మోయాబీల ఆత్మలు ఎక్కడ దేవుని ప్రజల మీదకి లేకపోకుండా, చుట్టూ ముట్టడబడి చేసే పరిస్థితులు ఎక్కడా కూడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో దేవుని యొక్క సమాధానాన్ని విడివేస్తున్నాడు. మాటుగాండ్రని పెట్టాడు. శత్రువులు నాశనం చేయడానికి కావాల్సిన మాటుగాండ్రను దేవుడు పెట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా, మీరు యుద్ధం చేసి యెహోషాపాతుకి ఇచ్చిన విజయాన్ని పడిస్తున్నారు. యూదా ప్రజలకు ఇచ్చిన విజయం లాగా మా జీవితాల్లో కూడా, మా బిడ్డల జీవితాలు, పరీక్షలు అన్నింటిలో కూడా మీరు విజయాన్ని ఇచ్చినందుకు వేస్తారు. అన్ని జీవిత పరీక్షల్లో మీరు విజయాన్ని ఇచ్చినందుకు వేస్తారు. అత్యధిక విజయాన్ని అనుగ్రహించినందుకు వేస్తారు. ధారాళంగా అనుగ్రహించినందుకు వేస్తారు. నేను స్తుతిస్తుండగానే, నేను కనపరుస్తుండగానే, నేను కొనియాడుతుండగానే అత్యధిక విజయాలు మా జీవితాలకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు లెక్కించాలని కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు నామములో ఆత్మీయ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా, యెహోషాపాతు యూదా ప్రజలకు ఇచ్చిన విజయాన్ని ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లోకి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లోకి, ప్రతి ఒక్కరి పిల్లల జీవితాల్లోకి, చదువుల్లోకి, ఉద్యోగాలకి, పరీక్షల్లోకి, వివాహాల్లో, ఆ పరిచర్యల్లోకి, అన్నిటిలో కూడా యేసు నామములో విడుదల చేస్తున్నాం. అన్ని వైపుల నుంచి నెమ్మది, నిమ్మలం యెహోషాపాతు రాజ్యంలో అనుగ్రహించబడినట్లు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలకు, వారి పరిస్థితులు, మానసిక, శారీరక, ఆర్థిక పరిస్థితులు అన్ని వైపుల నుంచి నిమ్మలము మీరే ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన దేశాలు స్వతంత్రించుకునేలా, ఇచ్చిన స్వాస్థ్యాన్ని యెహోషాపాతు ఏ శత్రువునికి అంతకుండా, ముట్టకుండా, స్వాధీనపరచుకోకుండా మీరు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా మీరు చేసి నడిపిస్తున్నందుకు మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు. ఎవరి కష్టాన్ని అనుకుని ఏ మోయాబీల ఆత్మల పాలు, అమ్మోనీల ఆత్మల పాలు కాకుండా, ఏ శైలు మన్యవాసుల పాలు కాకుండా వారి కష్టార్జితలు వారు అనుభవించే అభిషేకం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. ఇప్పుడే విడుదల చేస్తున్నాం.
పరుల పాలు కావడానికి ఇది నువ్వు ఇచ్చిన దేశం, ఇది నువ్వు ఇచ్చిన శ్వాస నీది ప్రభా. ఇది నీ ప్రజలైన మేము అనుభవించడానికి నువ్వు అనుగ్రహించాలి. దేవుని ప్రజలే అనుభవించేలా మీరు అనుగ్రహించిన విధానం బట్టి, విజయాన్ని బట్టి, మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభా నీకు మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తుంది. యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. అత్యధిక విజయం దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మడా అయ్యా బిడ్డ రాసిన ఎగ్జామ్స్ లో కూడా తోడు